Hello, I hope all are doing well, guys. Welcome back to channel. Let's start. Fine, guys. ఈ వీడియోలో అయితే మనం మ్యాక్రోస్ సబ్ లూప్స్ పార్ట్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు అయితే ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సబ్ లూప్స్ అంటే ఏంటి, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది అయితే ఐడియా వస్తుంది. ఈ వీడియో అనేది చాలా బేసిక్, కాకపోతే ఇది అర్థమైతే అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా బెటర్గా అర్థమైతే. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేనైతే రిప్లై ఆన్ టైం ఇచ్చేటందుకు ట్రై అయితే చేస్తాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది వీడియో పార్ట్, దీంట్లో అయితే మనకి అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ అనేది ఉంటుందన్నమాట. ఏదైతే ఫస్ట్ రాస్తామో లూప్ దాన్ని మనం అవుటర్ లూప్ అంటాం, అండ్ ఏదైతే లోపల రాసుకుంటూ పోతామో దాన్ని ఇన్నర్ లూప్స్ అంటాం అనమాట. సో ఇది వీడియోలో నేను చెప్పలేదు, బట్ ఇప్పుడు ఒక డిస్క్లైమర్ లాగా చెప్తున్నాను అనమాట. సో బై ఎనీ ఛాన్స్ మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉన్న వాళ్ళు అయితే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో గైస్, ఇక్కడైతే మన దగ్గర ఒక VBA అయితే ఓపెన్ చేసి ఉంది. నేను ఆల్రెడీ దీనికైతే నేమ్ ఇచ్చేసాను అనమాట, సబ్ లూప్స్ అని. సో ఇప్పుడు నేను సబ్ లూప్స్ అండర్స్కోర్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ లైక్ లూప్స్ ఎలా రాయాలో చూసామన్నమాట. సో స్ట్రక్చర్ ఎట్లుంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెమ్ ఏ యాజ్ బయట అని ఇస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్లీ మనము ఫర్ లూప్ ఎట్లా రాస్తాము, ఫర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అని రాస్తున్నాం. ఓకేనా, ఫర్ రాసిన తర్వాత మనం నెక్స్ట్ రాసేస్తాం, అండ్ ఫర్కి నెక్స్ట్కి మధ్యలో మనం ఏదో ఒకటి ఇస్తాం అనమాట. ఇక్కడ నేను సింపుల్గా మెసేజ్ బాక్స్ అని ఇచ్చేస్తున్నా. మెసేజ్ బాక్స్ ఏ. ఓకేనా, ఇప్పుడు మెసేజ్ బాక్స్ ఏ అని ఇస్తే ఏమొస్తుంది మనకి బేసికల్గా. సో మెసేజ్ బాక్స్ ఏ అని వస్తే ఏమొస్తుంది అంటే, దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తే 1 వస్తుంది, దాని తర్వాత 2 వస్తుంది, దాని తర్వాత 3 వస్తుంది అనమాట. సో ఇలా రన్ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఇంకొక మ్యాక్రోస్ని రాయడమే మనం ఇంకొక లూప్ని రాయడమే మనం సబ్ లూప్ అంటాం అనమాట. ఇక్కడ మెసేజ్ బాక్స్ ఏ తర్వాత నేను ఇక్కడ ఇంకొక ఫర్ రాస్తాను. ఫర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10 to 12 అనేసి రాస్తున్నా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఎండ్ చేస్తున్నా ఈ లూప్ని. దాని మధ్యలో మనం అయితే ఇంకో మెసేజ్ బాక్స్ ఇస్తాము. ఇక్కడ ఎంఎస్జీ బాక్స్ బి. ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఫస్ట్లీ మనకి నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకొని వస్తున్నా మ్యాక్రోస్ ఎప్పుడు పైనుంచి కిందకి రన్ అవ్వకుండా వెళ్తాయని. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఏ టు 3 అనే లూప్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏ ప్రింట్ చేస్తుంది, అంటే ఏ ఫస్ట్ 1 వస్తుంది అనమాట. దాని తర్వాత కిందకి వెళ్ళినప్పుడు ఇది ఇంకో లూప్ ఉంది కదా, సో ఈ లూప్ని కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్పండి, నేను కంప్లీట్గా రన్ చేశాను అనుకోండి. ఓకే, 1 వచ్చింది, దాని తర్వాత 10 వచ్చింది, దాని తర్వాత 11 వచ్చింది, దాని తర్వాత 12 వచ్చింది, దాని తర్వాత 2 వస్తుంది, దాని తర్వాత 10 వస్తుంది, దాని తర్వాత 11 12 మళ్ళీ 3 వస్తుంది, దాని తర్వాత 10 11 12. చూసారా, ఇక్కడ యూజువల్గా అయితే మనకి ఎర్రర్ వస్తుంది, కాకపోతే నాకు ఎర్రర్ రాలేదు. ఇక్కడ బి కూడా మనం అయితే బి యాజ్ బయట అని ఇవ్వాల్సి ఉంటుంది. సో బేసికల్గా మీకు ఎర్రర్ వస్తే ఇదైతే ఇవ్వండి, మనం వేరియబుల్ డిఫైన్ చేయాలన్నమాట. డిఫైన్ చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంటుంది అప్పుడప్పుడు. సో నాకైతే ఫర్ ఇన్స్టెన్స్ రాలేదు. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైందని అనుకున్నా. బై ఇన్స్టెన్స్ ఇది మీకు అర్థం కాలేదు అంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్లీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అంటే మెసేజ్ బాక్స్లో 1 అనేసి అయితే వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇది లేకపోతే, ఇన్ కేస్ ఈ లూప్ మనకి లేకపోతే, ఫర్ బి అనే లూప్ లేకపోతే మనకి అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది, అంత 2 వస్తుంది, అంత 3 వస్తుంది. అంటే లూప్ అనేది పైనుంచి కిందకి, మళ్ళీ పైనుంచి కిందకి, తర్వాత మళ్ళీ పైనుంచి కిందకి రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మధ్యలో మనం ఇంకొక లూప్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఇక్కడ నేను ఇంకొక లూప్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఈ లూప్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ లూప్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రన్ అవుతుంది లూప్, దాంతో మళ్ళీ ఇంకొకసారి రన్ అవుతుంది లూప్. అంటే 10 to 12 టైమ్స్ ఎన్నిసార్లు అయితే, అంటే ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో అన్నిసార్లు రన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళి మళ్ళీ A2తో స్టార్ట్ అవుతుంది. A2కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది రన్ అవుతుంది అనమాట లూప్. సో బై ఎనీ ఛాన్స్ నేను ఇక మెసేజ్ బాక్స్ నెక్స్ట్ అని రాసాను కదా, ఇక మెసేజ్ బాక్స్లో ఇంకొక నేను ఫర్ లూప్ యాడ్ చేశాను అనుకోండి. ఇక్కడ ఫర్ సి ఈజ్ ఈక్వల్స్ టు 100 to 102 అని రాసాను. ఓకే, 102 అని రాసి ఇక్కడ నేను నెక్స్ట్ ఇస్తున్నా. నెక్స్ట్కి పైన నేనైతే ఇక్కడ మెసేజ్ బాక్స్ ఇంకోటి అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. మెసేజ్ బాక్స్ సి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్లీ ఏ రన్ అవుతుంది, దాని తర్వాత బి రన్ అవుతుంది. ఏ అంటే కంప్లీట్గా రన్ కాదు, ఏ 1తోనే ఆగిపోతుంది అనమాట మెసేజ్ బాక్స్లో. దాని తర్వాత బి కూడా రన్ అవుతుంది. బి కూడా మొత్తం రన్ కాదు, ఫస్ట్ బి 10తో ఆగిపోతుంది. దాని తర్వాత కిందకి వెళ్ళినప్పుడు ఈ సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ సిని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బి రన్ అవుతుంది అనమాట. మళ్ళీ బి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ A1 అయిపోయినట్లు దాని తర్వాత A2 రన్ అవుతుంది.
సో ఐ హోప్ నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీన్నే మనం సబ్ లూప్స్ అంటాము, మ్యాక్రోస్ సబ్ లూప్స్ ఇలా యాడ్ చేస్తాం అనమాట. సో ది వే ఇట్ వర్క్స్ మీకు అయితే అర్థమైంది కదా. సో నేను ఇచ్చే సజెషన్ అంటే ఒకసారి మీరు ఫర్ ఏ అనేది రాసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నెక్స్ట్ ఏ అని పెట్టేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఏ నెక్స్ట్ దేంది అనేది, అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇప్పుడు ఫర్ బి ఉంది, ఫర్ బి లూప్ ఇప్పుడు ఈ నెక్స్ట్ అనే కన్ఫ్యూజన్ మీకు తర్వాతకు వస్తుంది. సో అది రాకుండా మీరు బి అనేసి పెట్టేసుకొని ఇది ఫర్ సి అనమాట. ఇక్కడ నెక్స్ట్ సి అని పెట్టేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అయితే ఏముండదు అనమాట. ఇక్కడ ఆఫ్ కోర్స్ మనకి ఎర్రర్ కూడా ఏం రాదు. ఇప్పుడు నేను రన్ చేస్తే సబ్ లూప్స్ అని వస్తుంది, రన్ అని కొట్టేస్తున్నా. సో మీరు చూడొచ్చు 1, 10, 100, దాంతో 101 వస్తుంది, దాంతో 102 వస్తుంది, దాని తర్వాత 11 వస్తుంది, దాని తర్వాత 12, ఓకే దాంతో 11 తర్వాత 100 వచ్చింది, దాని తర్వాత 101 వస్తుంది, దాంతో 102 వస్తుంది, దాని తర్వాత 12 వస్తుంది, దాని తర్వాత మళ్ళీ 100, దాంతో 101, 102, దాని తర్వాత 2 వస్తుంది, A2 కదా, 2 తర్వాత మళ్ళీ 10 వస్తుంది, దాని తర్వాత 100 వస్తుంది, దాని తర్వాత 101, 102 వస్తుంది. ఐ హోప్ ఇది ఎలా రన్ అవుతుందో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ గైస్ చూసారా, మెసేజ్ బాక్సెస్ అయితే రిపిటేటివ్గా వస్తున్నాయి అనమాట. సో ఈ లూప్స్ అనేది ఇలానే రన్ అవుతాయి. ఐ హోప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. నేను ముందే చెప్పినట్టు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేనైతే రిప్లై స్పాంటేనియస్గా వేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దాట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐల్ సీ యూ ఆన్ ద కమింగ్ వీడియో. ఇంకా కమింగ్ వీడియోస్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ దోస్. Bye as of now. Take care. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing.